ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 26వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలో ఊహించని గందరగోళం ఏర్పడబోతుంది. అంటే మీరు కొంచెం నిద్రపోవడం కూడా కష్టమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున రాత్రి గడియారంలో 9:15 దాటిన తర్వాత మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఆ పేరు వినగానే మీకైతే ఒక్కసారిగా అంటే మీరు కొంచెం ఒత్తిడి గురికాక తప్పదు. అంటే మీరు ఎప్పుడో కానీ మర్చిపోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తి, మీ యొక్క జీవితాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీరు ఎందుకు వింటారు? వారు మరలా మీ యొక్క జీవితంలోకి ఏమన్నా రాబోతున్నారా, లేదంటే ఏదైనా కానీ ఒక కొత్త ప్లాన్తో ఏదైనా మీ యొక్క జీవితంలోకి వస్తున్నారా? అసలు ఆ యొక్క పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఏడుపైల వనదుర్గమ్మ భవానీ జ్యోతిష్యాలయం గురువు గారు గోపీరాజ్ గారు, మనం ఎక్కడున్న ఎటువంటి ప్రాంతంలో ఉన్నా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. ఎటువంటి సమస్యకైనా విత్ ఇన్ డేలోనే మన గురుగారైతే మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకైతే తెలియపరుస్తారండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి గోత్రంగా ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు ఆ యొక్క కాల్ ద్వారానే మీకైతే తెలియపరుస్తారు. నమ్మకమైనటువంటి గురువుగారండి. చాలామంది మన యొక్క గురువుగారు చెల్లి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. కాబట్టి మన యొక్క గురువుగారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి వాక్సిద్ధి, మంత్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. కాబట్టి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క భవిష్యత్తును హెచ్చరించేటువంటి ఒక గొప్ప సంకేతం లాగా భావించండి. అంతేకాదండి, చెప్పాలి అంటే ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగానే మీరు మిత భాషలు అంటే లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడాను మీరు మనుషుల కంటే కూడాను విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఎవరికైనా కానీ మిమ్మల్ని ఒక్కసారిగా మోసము అనేది చేస్తే వారిని మాత్రం మీరు జీవితాంతం కూడా క్షమించకుండా అలా పెట్టుకునే ఉంటారు. మీ యొక్క మెదడు ఒక కంప్యూటర్ లాంటిది అని చెప్పుకోవచ్చు. అంటే పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా చెప్పాలంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను మీరు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు, అసలు సహించరు. ఇప్పుడు అదే ఒక జ్ఞాపకం మీ యొక్క ముందుకు ఒక పేరులాగా రాబోతుంది. ఆ యొక్క పేరు మీరు వినగానే మీ యొక్క శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ యొక్క వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషుడే కావచ్చు, వారి యొక్క నీడ కూడా మీ పైన పడకూడదు అని చెప్పేసి భావించినటువంటి మీరు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి వల్ల మీరు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే అంతేకాకుండా మానసిక పరంగా కావచ్చు, చాలా పెద్దగా మార్పులను ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రస్తుతం మీ యొక్క జీవితంలో కాస్త ఇప్పుడిప్పుడు ఒక గాడిన పడుతూ వస్తుందన్నమాట. ఒక మార్గంలో మీరు మీ వంతుగా మీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే వస్తున్నాయి. అయితే ఇది అంతా కూడాను విధి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం కావచ్చండి. మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక అధ్యాయం అనేది మరలా తెరుచుకోబోతుంది. ఆ యొక్క పేరు అనేది మీరు వినగానే మీరు పాత గాయాలన్నీ కూడాను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు మనం ఆ యొక్క షాకింగ్ న్యూస్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి సమయంలో మీరు వినబోయేటువంటి ఆ యొక్క పేరు ఏంటి అనేది అంటే కనుక ఆ యొక్క పేరు మీ యొక్క పాత స్నేహితుడు కావచ్చు, లేదంటే స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీరు ప్రాణం కంటే కూడా ఎక్కువగా బాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి యొక్క మాజీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమికుడో ప్రేమికురాలు, ఇలా మీ యొక్క వ్యాపారంలో బాగా వెనుకబడినటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఆ పేరు మీరు వినగానే మీకు పాత కోపము, అలాగే బాధ, కన్నీరు ఒక్కసారిగా తన్నుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడాను అంటే మీ యొక్క పేరు పలకాలి అంటేనే మీ ముందు ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితి కూడా చాలా వరకు కనిపించింది కదండి. కానీ అసలు గతంలో ఏం జరిగింది అంటే కనుక వారు మీ యొక్క గత చరిత్ర అంటే వారితో మీ యొక్క గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. అంటే వారిని మీరు బాగా నమ్మారు, మీ యొక్క ఆస్తులను లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలను వారి చేతిలో పెట్టారు, లేదంటే మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా కానీ విలువైనటువంటి అంశాలను వారికి చెప్పారు, లేదంటే మీకు సంబంధించిన ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కానీ వారికి అయితే అందజేశారు. కానీ వారు నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. నమ్మకాన్ని వాడుకొని మిమ్మల్ని సమాజం ముందు తలదించుకునే విధంగా ఒక చేతకానటువంటి వ్యక్తిలాగా మిమ్మల్ని నిలబెట్టారు. వారి వల్ల మీరు రాత్రులు కూడాను
నిద్ర లేక ఏడ్చినటువంటి రోజులైతే ఎన్నో ఉన్నాయి. మీ యొక్క కెరియర్ పతనం కావడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా కారకులని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం మీకు కూడాను బాగా తెలుసు. కానీ మీరైతే ఈ విధంగా అంటే అనుకుంటూ వచ్చారు. అంటే మీకు దేవుడు కూడా మంచి మంచి అవకాశాలను ఇవ్వడం వల్ల కూడాను కొన్ని పరిస్థితులు ఇప్పుడే కొంచెంగా మీరైతే నిలదొక్కుంటూ ఉంటున్నారు. కాస్త మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు నడుచుకుంటూ వస్తున్నారండి. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారు. జరిగిపోయినటువంటి గతాన్ని కూడాను మర్చిపోవాలి అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ కూడాను అనుకోకుండా ఈ రోజున ఈ యొక్క పేరు అనేది చెవిన పడుతుందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క పేరు ఎందుకు వస్తుంది అనేసి మీ యొక్క మనసులో ఒక ఆలోచన అనేది వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున రాత్రి 9:15 ఎవరో ఒకరు ఒక ఫోన్ కాల్ ద్వారానో లేదంటే సోషల్ మీడియా ద్వారానో ఆ యొక్క వ్యక్తి గురించి మీకు ఒక సమాచారం అనేది అందిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారనో లేదంటే మరలా వారు మీ దగ్గరకు రావాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెట్టారనో ఇలా ఏదో ఒక వార్త అయితే మీకైతే తప్పకుండా అందుతుంది. ఆ యొక్క వార్త మీరు విన్నంతనే మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉంటుందో అంటే మీ యొక్క ప్రస్తుత ప్రశాంతతను కూడా దూరం చేసే విధంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదండి, అయితే ప్రధానంగా చెప్పుకోవాలి అంటే దానికి ఈ రోజే ఆ యొక్క పేరు అనేది వినడానికి మరికొన్ని కారణాలు కనుక గమనించినట్లయితే రేపటి రోజున ఆదివారం నాడు మీ యొక్క గ్రహస్థితి ప్రకారం మీ యొక్క జీవితంలో అంటే ఒక రుణానుబంధము అనేది మరలా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పాత కర్మలు తీరక ముందే కూడాను ఆ యొక్క వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడతారన్నమాట. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇంకా మిగిలే ఉంది. అందుకే ప్రకృతి మరలా ఆ యొక్క వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున శని యొక్క గమనం వలన కూడాను పాత సంబంధాలు చర్చకు వస్తాయి. అంతేకాదండి, రాత్రి ఈ సమయంలో చంద్రుని యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క మనసుపై బలంగా కనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో వినిపించేటువంటి ఆ యొక్క వార్త యొక్క అంటే మీ యొక్క మనసుపై పూర్తిగా లోతైనటువంటి ఒక ముద్ర అనేది వేయబడుతుంది అన్నమాట. ఇది అంతా కూడాను ఒక రకమైనటువంటి కర్మ, దాని యొక్క కర్మ పూర్వకమైనటువంటి ప్రక్రియ అనే చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగానే పెద్దగా బాధపడవలసిన అవసరం ఏది కూడా లేదు. ఆ యొక్క పేరు వినగానే మీరు ఆవేశపడి మరలా వారితో మాట్లాడడానికి లేదంటే ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు గనక ప్రయత్నం అనేది చేస్తే మరలా ఊహించని విధంగా అదే ఊబిలో కూరుకుపోవడానికి ఖాయమనే చెప్పుకోవాలి. కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఇక ఈసారి వారిని మీ యొక్క జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకుండా ఫుల్ స్టాప్ అనేది పెట్టేటువంటి అవకాశంగా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజున మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలను కనుక పాటిస్తే కొంచెం ఈ యొక్క సమస్య నుండి త్వరగా ఈజీగా బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ యొక్క పేరు అనేది మీరు విన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటి కేవలం ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం అనేది చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు కోపానికి అనేది గురి కాకూడదు. ఆ యొక్క వ్యక్తికి తిరిగి మరలా ఆ యొక్క ఫోన్ అనేది చేయడం కానీ లేదంటే ఇటువంటివి అన్నీ కూడా అసలు చేయకండి. రాత్రి పడుకునే ముందు ఓం నమః శివాయ అని మీ యొక్క మనసులో జపించుకోండి. ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన ఎటువంటి వస్తువులు మీ యొక్క దగ్గర ఉన్నా కానీ వాటిని పక్కన పెట్టేయడమే చాలా అంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. మరి అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, పాతకాలపు మనుషులు మరలా వస్తున్నారు అంటే మన యొక్క జీవితంలోకి అది అంతా కూడాను మనల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. కానీ మీ యొక్క మనసులో ఇటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరైతే భయపడవలసిన అవసరం కూడా ఏదీ లేదు. మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ యొక్క వ్యక్తి పేరు విన్న తరువాత మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా మీ యొక్క జీవితాన్ని నెక్స్ట్ జరగబోయేటువంటి ఒక అంశాలను మీ యొక్క కాలం అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఈ యొక్క విషయాల్లో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేను కదండి. అయితే ఇటువంటి పరిహారాలను మాత్రం చిన్నపాటి పరిహారాలను అయితే ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి. మీరు అంతా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క ప్రశాంతతను ఎవరికి కూడా ఇచ్చేట్లేదు కదా. క్రితంలో లాగానే మరలా మీరైతే మీ యొక్క సమస్యల పాలు కానక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రోజున తప్పకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీ యొక్క మనసులో బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆదిత్య హృదయాన్ని అనేది పాటించండి. సూర్య నమస్కారం చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు అయితే కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించి సింధూరాన్ని నుదుటను ధరించండి. హనుమంతుల వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీ యొక్క శత్రువులు ఉన్నా కానీ వారిని తప్పకుండా అంటే వారు ఏదైనా కానీ పన్నంగాలు వేసినా కానీ అవి అంతా కూడా చిత్తు అవుతాయన్నమాట. మీ మనసులో ఏర్పడేటువంటి ఎన్నో రకాల అనుమానాలు, అవమానాలు, అలాగే సంకోచాలు భగవంతుడు ఏదో ఒక రకమైనటువంటి మంచి సహాయాన్ని అయితే ఇస్తాడు. ఇక ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవికి ఆరాధనని చేసుకోండి. ఉద్యోగంలో పెను మార్పులు, అలాగే వ్యాపారంలో మార్పులు కూడా ఈ రోజున మీకు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పూర్తిగా మీకు ధనాదాయం అనేది కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంతేకాదు ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనేటువంటి ఈ నామాన్ని అయితే జపించండి.
ఇక ఎవరైనా కానీ తెల్లని స్వీట్ కానీ లేదంటే పాలు కానీ దానంగా ఇవ్వడం అయితే చాలా మంచిదండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయే పూర్తి అంశాలు అనేవి ఏ విధంగా మీ యొక్క జీవితంపై ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు మీరు ఏ విధమైన నియమాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.